మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరాన్ని బట్టి మరొక శ్రేష్టమైన శుభదినాన్ని మనకు అనుగ్రహించి దేవుని యొక్క సన్నిధానములో దేవుని మాటలు మనము ధ్యానము చేసే భాగ్యాన్ని ఇచ్చున్నాడు. అటు సర్వాధికారి అయిన దేవునికి మనసారా స్తుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధానంలో దేవుని వాక్యము నిమిత్తమై కూడి వచ్చిన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ దినకాలమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, యేసుక్రీస్తు ఎందుకు శరీరధారిగా ఈ లోకమునకు వచ్చెను. యేసుక్రీస్తు శరీరధారిగా, శరీరధారి అనంటే ఇప్పుడు మనం ఉన్నట్లు అని, మన పిల్లలు ఉన్నట్లు మనం ఉన్నట్లు శరీరముతో ఎందుకు వచ్చారు? చాలా విషయాలు మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ఈ సంతోషభరితమైన సమయములో యేసు ప్రభుల వారు శరీరధారిగా ఎందుకు వచ్చారో కొన్ని విషయాలు మనము ధ్యానము చేయబోతూ ఉన్నాం. మూలవాక్యంలోనికి వెళ్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, సువార్త కాదండి, పత్రిక. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు కలిసి ఉన్నాయి. ఈ రోజు నేను చదివించే ప్రతి చోట ఇందుకొరకు దేవుడు మానవుడై శరీరధారిగా వచ్చెను అనే మాటలు మనం చూస్తాం. 4వ అధ్యాయం 2వ వచనం, యేసుక్రీస్తు శరీరధారి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. చాలు, ఇంకా ఒప్పుకొనని ఆత్మ అవన్నద్దు. ఈరోజు మనం చూస్తున్న ప్రతి మాటలో శరీరధారిగా ఎందుకు వచ్చెనో ఆ మాటలే చూద్దాం. ఈ మాట చాలా బాగుంది కదండి. యేసుక్రీస్తు శరీరధారి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఎలాగొచ్చాడు ఆయన? శరీర సంబంధికి. చాలా మంది ఏం చెప్తారంటే, మేము కూడా ఒప్పుకుంటాం, యేసు ప్రభుల వారు శరీరధారిగా వచ్చాడని మేము కూడా ఒప్పుకుంటాం. అయితే ఆయన వచ్చింది ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితం. అప్పుడు అంతకుముందు లేడు కదా ఆయన. మరి ఇప్పుడు ఉదాహరణకు నేనున్నాను, పలాని నా డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పినప్పుడు అంతకుముందు నేను లేను కదా. మీరు కూడా అదే అనుకుంటారు. అంతకుముందు 1 సంవత్సరం ఒకవేళ తల్లి గర్భములో ఉన్న అంతకుముందు లేము కదా అని మనం అనుకుంటే అది మనం చాలా పొరపాటు. సమాజానికి ఆ మాట చెప్పేవారికి మనమేదో చేయూతనిచ్చినట్లు. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఆయన 2000 సంవత్సరాలప్పటి నుంచి మాత్రమే లేడు, అంతకు ముందు ఉన్నాడు అనడానికి రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. 9వ అధ్యాయం వీరివారు 139వ పేజీ, కొత్త నిబంధనలు 9వ అధ్యాయం 5వ వచనం. వీరివారు శరీరమును బట్టి, ఆ మాట చూడండి, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి. ఎవరైనా? యేసు ప్రభుల వారు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. ఆయన ఎప్పుడున్నాడంట? అక్కడ రాయబడింది, పితరులు వీరివారు. ఎవరు పితరులు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని చెప్పుకున్నాం చూడండి. వారు వీరివారు. యేసు ప్రభుల వారు సర్వాధికారి అయిన దేవుడు మానవునికి ఈ లోకానికి శరీరధారితో రావడానికి కలిగిన ఉద్దేశాన్ని మనం ధ్యానం చేయక ముందుగా ఆయన ముందు నుంచే ఉన్నాడు. అయితే శరీరముతో రావడంలో ఒక ఉద్దేశాన్ని కలిగి
ఆయన ఎక్కడి నుంచో రాకుండా, లోకం చెప్తుంది కదండి, అరికాల్లో నుంచి వచ్చాడు, తల్లో నుంచి వచ్చాడు, భుజంలో నుంచి వచ్చాడు, దొక్కలో నుంచి వచ్చాడు. అలాగే మనిషి ఎప్పుడు రాడు, అలాగెప్పుడు మనిషి పుట్టడు. వైద్య శాస్త్రం ప్రారంభమయ్యి 100 సంవత్సరాలైంది, ఇప్పటిదాకా అలాగే పుట్టిన దాఖలాలు లేవు. రెండవది, మగాళ్ళకు కూడా పుట్టరు. ఈ రోజుల్లో కొంతమంది లోకంలో మనం చూస్తున్నాం, ఆయన మగాడేనంట, ఈయన మగాడేనంట, పుట్టాడట. చరిత్రకు భిన్నంగా, శరీరానికి భిన్నంగా కార్యాలు జరగవు, అవి కథలు మాత్రమే ఉంటాయి. అయితే పుట్టుటలో ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే, అది వివరించక ముందుగా ఆయన నిరంతరమే ఉన్నవాడు. మరి ఎందుకు వచ్చాడు ఆ మాట చెప్పి నేను వివరణలోనికి వస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఎందుకు ఆయన శరీరధారిగా వచ్చాడు అంటే, ఒక దేవుడు శరీరముతో ఉన్నప్పుడు పరిపూర్ణంగా ఎలా ఉంటాడో చెప్పడానికి. ఇప్పుడు ఈ లోకంలో చాలా మంది దేవుళ్ళము అని చెప్పుకొని శరీరముతో బ్రతికిన వ్యక్తులు మనకు తెలుసు, కానీ వారిలో దేవత్వము యొక్క పరిపూర్ణత లేదు. డబ్బులో కొంతమంది పడిపోయారు, స్త్రీల విషయంలో, పురుషుల విషయంలో కొంతమంది పడిపోయారు, అధికారాలు ఆశించి కొంతమంది పడిపోయారు. దేవుళ్ళుగా చలామణి అవుతున్న దేన్ని ఆశించకూడదు, దాన్ని ఆశించి దైవత్వం యొక్క సంపూర్ణతను కోల్పోయారు. ఒకవేళ ఈ ఆశ అనేది పక్కన పెడితే, రెండవ విషయానికి వస్తే, దేవుడు అనబడేవాడు మరణమును జయించేవాడు, అందులో ఏ విధమైన డోకా లేదు. అలాగే ప్రపంచములో సజీవుడైన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. సరే, ఎందుకు ఆయన శరీరముతో ఈ లోకములో పుట్టాడు లేదా వచ్చాడు? ఆయన వచ్చిన తర్వాత మనకేంటి పాఠం, మీకు అర్థం అవడానికి చెప్తాను. ఎందుకండి టీచర్ ఉద్యోగం చేసావు, చదివావు? అయ్యా, నేను టీచర్ ఉద్యోగంలో పిల్లలకు ఎలాగ పాఠం చెప్పాలో, అందుకే ప్రతి కోర్సులో ట్రైనింగ్ ఉంటాయి చూడండి, ప్రతి విద్యలో, అందులో నేను నైపుణ్యతను సంపాదించుకున్నాను కాబట్టి నేను ఉపాధ్యాయుణ్ణి. అమ్మ, మీరు ఎందుకండి వైద్య వృత్తి నువ్వు చేయలేవు? దీని గురించి మేము ఒక 5 ఏళ్ళలో 6 ఏళ్ళలో 7 ఏళ్ళలో ఈ వైద్య వృత్తిలో ఏ మెడిసిన్ ఇవ్వాలి, లేకపోతే ఎలాగ ట్రీట్ చేయాలి, ఇవన్నీ మేము నేర్చుకున్నాం కాబట్టి మేము ప్రతి రంగంలో కూడా ఏదో ఇతరులకు నేర్పించే గుణాలు ఉన్నాయి. అలాంటప్పుడు దేవుడు అనబడేవాడు శరీరముగా ఈ లోకానికి వచ్చేటప్పుడు కూడా ఏ నేర్పించడానికి వచ్చాడు? అయ్యా, నేను కూడా శరీరంతో పుడతాను, ఈ లక్షణాలు మీరు అలవర్చుకోండి అనడానికి వస్తాడు. అంతే తప్ప ఎప్పుడు కథలు చెప్పుకున్నట్టు లాంగిగో అలాంగిగో అని చెప్పుకొని ఒకనకనగా ఒక రోజులో ఒక రాజు సోన్స్ ఇట్లు ఉండవు. దేవుని మాటలు చాలా శ్రేష్టమైనవి. ఈరోజు మీరందరూ చాలా కలర్ఫుల్గా, అంత మాత్రమే కాకుండా మీరు వేసుకున్న పర్ఫ్యూమ్ ఇక్కడ దాకా ఎలర్జీ ఉన్నటువంటి మాకు తుమ్ములు రాకుండా కంట్రోల్ చేసుకునేటట్టుగా చాలా మంచిది. అయితే ఈ ఆనందాన్ని ఈ వాక్యముతో మీరు ముడిపెట్టుకుంటే, ఖచ్చితంగా ఇలాగ శరీరముతో ఉన్న మనము చేస్తే ఆయన శరీరముతో వచ్చిన ఉద్దేశము నెరవేర్చబడుతుంది, మనం దీవించబడతాం. లేదనుకోండి, ఈ ఒక్కరోజు సంతోషంగా ఉంటాం, మిగతా రోజుల్లో మనకు సంతోషం ఉండదు. ఏం చేద్దాం? వాక్య భాగంలోనికి వెళ్దాం. మొదటి విషయం, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన మన సమాధానమై ఉండి, నేను చదివించే ప్రతి చోట ఆయన శరీరముతో ఎందుకు వచ్చాడో ఆ మాటలున్నాయి. 14వ వచనం, ఆయన మన సమాధానమై ఉండి నీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టి
కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. చాలు. మొదటిది మీరు ఇటు రాసుకోండి. ఎందుకు ఆయన శరీరముతో వచ్చాడు అనంటే ద్వేషాలు కొట్టివేసి ఏకము చేయడానికి. ఏం కొట్టివేసి? ద్వేషాలు కొట్టివేసి. అక్కడ మళ్ళా నేను చదువుతాను, ఒకసారి వినండి. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులంటే ఇక్కడ నేను అక్కడ మీరు అని అనుకున్నాం, ఏకము చేసెను అని రాబడింది. నా ముఖం కనపడుతుందా? ఎందుకు అన్నా? అడ్డం ఒక పాటల పుస్తకం పెట్టుకుని మొహం కనపడిందా అని కనపడదు కదన్నా. ఇప్పుడు యేసు ప్రభుల వారు ఎందుకు వచ్చారంటే ఈ లోకంలో మనం అనబడే వాళ్ళు ఉన్నారు. బయటల గురించి నేను మాట్లాడనొద్దు మనకు. ఆయన పుట్టాడు అని, శరీరంతో వచ్చాడు అని ప్రొద్దున లేచినప్పటి నుంచి మెసేజ్లన్నీ చూసే ఓపిక ఉండాలి. కానీ సెకండ్కు లేదా నిమిషానికి ఠక్ 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 అని వచ్చిపోతున్నాయి. జనాలు కూడా అందరూ ఆ మాటలను షేర్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారు. నేను మీ హ్యాపీనెస్ తీయడానికి చెప్పట్లా. కానీ ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటంటే ద్వేషాలు తొలగించి ఏకము చేయడానికి. దేవుడు యాకోబును దీవించే విషయంలో చెప్తూ అంటాడు, ఇప్పుడు యాకోబులో ఏ మోసము లేదు, ఇప్పుడు యాకోబులో ఏ మంత్రము లేదు. బైబిల్లో ఉన్నాయి. ఇప్పుడు యాకోబులో ఏ తంత్రము లేదు. ఇప్పుడు యాకోబుకు ఒక అన్న కూడా ఉన్నాడు. ఎవరైనా? ఏశావు. ఈ మాట రాస్తున్నప్పటికీ ముందు యాకోబు మోసగాడే. యాకోబు మోసగాడే అంటే చెడ్డవాడే. తల్లి గర్భములో నుంచి బయటకు వచ్చేటప్పుడు మడమినట్టు పట్టుకొని వచ్చాడు బయటికి. వచ్చిన తర్వాత ఆశీర్వాదాలను దొంగిలించడానికి ఒక రకమైన కూర వండుతున్నప్పుడు, రే ఆకలిగా ఉంది నాకు కొంచెం పెట్టరా అని అన్నాడు అన్న. నీ జ్యేష్ఠత్వం ఇస్తే పెడతా అన్నాడు. నాకెందుకు రా చచ్చిపోతున్నాను, తీసుకో జ్యేష్ఠత్వం అన్నాడు. అన్నం పెట్టాడు. నాన్న ఆశీర్వదిస్తాను, ఆశీర్వాదాల కొరకు నాకు ఆహారం తీసుకురా అని జ్యేష్ఠ కుమారునికి చెబితే ఆ జ్యేష్ఠ కుమారునికి ఆశీర్వాదాలు రాకూడదని ఆ ఇంట్లో, మీరు గమనించండి, ఇల్లు ఎప్పుడు ఒకేలాగుంటుందని మనం అనుకోకూడదు. ఆది కాండము నుంచి మనం చూస్తున్నప్పుడు ఇంట్లో నలుగురే ఉన్నారు. ఇస్సాకు, చెప్పండి, ఆయన భార్య రిబ్కమ్మ, వారి కుమారుడు ఏశావు, వారి కుమారుడు యాకోబు. 4 పొయ్యిలు, ఒక పొయ్యి కాదు. మీకు అర్థమవుతుంటుంది. యాకోబు వంట వండుతున్నాడంటే అమ్మ వంట తినలేకనే కదా అర్థం. అందరికీ పొయ్యిలు ఉన్నాయి. రే నాకు వంట తీసుకురాపోరా అని ఇస్సాకు అడిగాడంటే వాడికి ఒక పోయింది కదా. వీళ్ళలో ఎవరికి, అందరు కుటుంబంలోనే ఉన్నారు కానీ ఐక్యత లేదు. అయితే ఇలాగా వేరువేరు స్వభావాలు, ఆశీర్వాదాలు దొంగిలించాడు. అన్నాడు, వాణ్ణి నేను చంపకుండా విడిచిపెట్టను అన్నాడు. ఇప్పుడు అమ్మా నాన్న ఆలోచన చేశారు, అయ్యో ఇద్దరు పోట్లాడుకొని చచ్చిపోతారు కాబట్టి వీడిని మా అన్న దగ్గరికి పంపిస్తానండి అని వాళ్ళ అన్న అయిన లాబాన్ దగ్గరికి పంపించేసింది. చాలా కాలం ఇద్దరికి ఎడబాటు వచ్చింది. దగ్గర 20 సంవత్సరాలు పైబడి ఇద్దరికి దూరం వచ్చేసింది. దూరం వచ్చిన తర్వాత దేవుడు చెప్పాడు, నీవు నా ద్వారా ఆశీర్వదించబడిన వ్యక్తివి కాబట్టి ఈ అన్యుల దేశంలో నువ్వు ఉండకూడదు, నా బిడ్డగా తిరిగి నువ్వు వెళ్ళు కనానుకు అని చెప్పాడు. అప్పుడు యాకోబు తన దగ్గర విస్తారమైన ఆస్తి ఉంది, పని వాళ్ళు ఉన్నారు, అక్క చెల్లెలైన ఆ రోజుల్లో బహుభార్యతత్వం ఉంది, కాబట్టి 2 భార్యలు ఉన్నారు, వారికి పిల్లలు ఉన్నారు. పెద్ద సంపదతో తిరిగి యాకోబయ్య వచ్చేస్తున్నాడు. యాకోబు వస్తున్నాడు అన్న వార్త బాగా వినాలి.
యాకోబు వస్తున్నాడు అన్న వార్త ఎవరికి వినపడింది? ఏశావుకు వినపడింది. ఏశావుకు యాకోబు మీద ఏముంది? ద్వేషం. మన సబ్జెక్ట్ ద్వేషం ఉంది. ద్వేషం ఉంది. ఆ ద్వేషాన్ని బట్టి యాకోబును ఎదుర్కోవడానికి ఏశావు కొంత గుంపు వేసుకొని వస్తా ఉన్నాడు. మీ అన్న వస్తున్నాడు అన్న వార్త యాకోబుకు తెలిసింది. ఆస్తిని భాగాలు చేశాడు. ఒక్కడే ఎబ్బోకు రేవులో ఉండిపోయాడు, మోకాలుంగాడు. తండ్రి, నీవు నన్ను దీవిస్తే కానీ నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను విడిచిపెట్టనని ఆయన పాదాలు పట్టుకొని ఆయన ద్వారా ఒక వాగ్దానాన్ని పొందుకొని వస్తూ ఉన్నాడు. అలాగే ముందుకు వస్తున్నప్పుడు అన్న దగ్గరకు వస్తున్నాడు, యాకోబు దగ్గరకు వస్తున్నాడు. అన్న దగ్గరకు వస్తున్నాడు, యాకోబు దగ్గర. ఈ మధ్యలో యాకోబు సాగిలపడి నమస్కారం చేస్తూ వస్తున్నాడు. ఎదురు పడ్డారు. ఆదికాండం ఒకసారి వెళ్దాం. ఈ మాటలు నాకు చాలా ఇష్టమైన మాటలండి. ఇట్స్ ఎ వండర్ఫుల్ వర్డ్స్ అని చెప్పొచ్చు. 33వ అధ్యాయము 3 నుంచి చదువుతున్నాం. 3, 4, 2 వచనాలు చదువుదాం. ఆదికాండం 33వ అధ్యాయము 3, 4 వచనాలు. తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొన పరుగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరు కన్నీరు విడిచిరి. నా ప్రియమైన సహోదరులారా, బాగా ఈ మాట వినండి. ఇరువురి మధ్య ద్వేషం ఉంది. అందుకే వేరైపోయి కొన్ని సంవత్సరాలు ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏమంటారు అనంటే, నాకు మా అన్న అంటే ఇష్టమేనండి, మా తమ్ముడు అంటే ఇష్టమేనండి, కానీ వాడి పెళ్ళాం వచ్చి మా మధ్య దూరం పెంచింది. వాడి భార్య వచ్చి, లేకపోతే మేము అక్క చెల్లెలమండి, వాళ్ళ భర్త వచ్చి మా మధ్య దూరాన్ని పెంచారు అంటారు. నేను అంటాను, వచ్చిన భార్యలు వేరే చోట పుట్టిన వాళ్ళు, లేదా వచ్చిన అన్నదమ్ములకు వచ్చినటువంటి, లేదా చెల్లెలకు వచ్చిన భర్తలు వేరే చోట పుట్టిన వాళ్ళు, కానీ మీరు ఒక తల్లి గర్భములో పుట్టినవారు. ఈరోజు ఈ చిన్నపిల్లలు మంచం మీదకి దొబ్బేస్తే ఇద్దరు పక్కన పడుకొని, అన్న తమ్ముడో అక్క చెల్లెల్లో పడుకొని ఎంత హ్యాపీగా ఒకరి మీద ఒకరు కాళ్ళు వేసుకొని, ఏ విధమైనటువంటిది లేకుండా వారి మనసు ఎంత అన్యోన్యంగా ఉంటుందో అలాగా అన్యోన్యంగా మీరు కూడా పెరిగింటారు. ఈరోజు ఆయన మా కొరకు పుట్టాడు అని చెప్పుకుంటున్నప్పుడు మీ మదిలో ద్వేషం ఉంటే ఆ సంతోషం కాస్త ఆ రోజుకే, ఆ కొంచెం సంతోషం ఆ రోజు వరకే. ఏమైంది నీ ఆత్మీయత? ఎవడో, అవునండి, ఏవో పొరపాట్లు జరిగింటాయి. అయితే పొరపాట్లను బట్టి ఒక రక్తము, ఒక ఎంగిలి పాలు తాగారు. అన్నకు పాలు తాపిన తర్వాత ఎప్పుడైనా సంవత్సరానికి పుట్టిన ఎంగిలి పాలు తాగారు. ఒకే గర్భంలో నుంచి బయటకు వచ్చారు. కానీ మీ ఇరువురి మధ్య ఏదో ఆస్తో, లేకపోతే బంధమో, లేకపోతే ఇంకొకటో బాంధవ్యానికి దూరం చేసేసాయి. ఆ ద్వేషాలు తొలగించుకోకుండా చేసేటటువంటి ఏ పండుగైనా వేస్ట్. ధైర్యంగా చెప్తాను, దేవుని సేవకుడిగా నేను. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత, లేదా వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత, నేను మరలా చెప్తున్నాను, వారి భర్తో, వారి భార్యో, వారి పిల్లలో మీకు అవసరం లేదండి. ఒకే పాఠశాలకు వెళ్ళేటప్పుడు ఈరోజు నేను చూస్తున్నాను మన పిల్లలను, తల్లో తండ్రో అక్క చెల్లెలనిద్దరిని బండ్లో తీసుకుపోతున్నాడు, అన్నతో చెల్లెలనిద్దరిని బండ్లో తీసుకుపోతున్నారు. ఆ రీతిగా మీ నాన్న మీ అమ్మలు కూడా ఒకవేళ ఆ రోజుల్లో బండ్లు లేకపోతే ఉండండి, చెరోగ చెయ్యిలాగా పట్టుకొని మిమ్మల్ని నడిపినేదా? ఏమైందండి ఈరోజు ఆత్మీయత? ఇద్దరు ఎదురెదురు పడ్డారట.
ఇద్దరు ఒకరినొకరు కలుసుకొని ఏం చేశారట? పాతవి మాట్లాడుకోలేంగా. దరిద్రమైన జీవితం ఏంటంటే, ఏళ్ళు గడుస్తున్నా ఆ రోజు ఇట్లా చేస్తే, ఆ రోజు ఇట్లా చేస్తే, ఆ రోజు ఇట్లా చేస్తే, ఇదే తోడుకోవడం సరిపోయింది. ఆ రోజు అని పదే పదే నొక్కి చెప్పుకుంటూ ఈ రోజు ఆనందాన్ని పోగొట్టుకుంటున్నారు చాలా మంది. కానీ ఇద్దరు కలిశారు, మెడల మీద పడ్డారు, ముద్దులాడారు. అన్నయ్య, నేనేదో అప్పుడు తప్పు చేశాను, ఈ ఆస్తి తీసుకో, ఈ గొర్రెలు తీసుకో, ఈ మేకలు తీసుకో, ఇవన్నీ తీసుకో అన్నాడు. రైట్ రా అన్నాడా? 9వ వచనం చదవమా. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీవే ఉంచుకొనుమని చెప్పాను. ఏమండి, ఇక్కడ వాళ్ళ భార్యల ప్రస్తావన, వాళ్ళ పిల్లల ప్రస్తావన ఉన్నాయండి. ఏశావు అడుగుతాడు నా 5-6 వచనాల్లో, వీళ్ళెవరు అని అడిగాడు. నీ దాసునికి ఇచ్చిన భార్య బిడ్డలు అన్నారు. అంతే. ఇంకా దేవునందు ప్రియమైన వాళ్ళారా, దేవుడు శరీరముతో వచ్చింది ద్వేషాలు కొట్టివేసి ఏకము చేయడానికండి. ఒకే చర్చిలో అక్క చెల్లెలు కూడుకుంటారు. ఒకే తోడుకోడల గురించినే మాట్లాడడంలా, తోడళ్ళ గురించినే మాట్లాడడంలా. అస్సలు నేను ఆ టాపిక్ లోకి రావట్లే ఇప్పుడు, అది నా సబ్జెక్ట్ కాదు. రక్తం పంచుకున్న వారి మధ్యలో ఎన్ని రోజులైంది? అన్నాని ప్రేమగా పిలిచి, ముందున్నంత స్వేచ్ఛగా తమ్ముని రేయ్ ఇట్రారా అని పిలిచి, అక్కను పిలిచి, చెల్లెలను పిలిచి ఎంతకాలమైంది? రోజు చేసే ప్రార్థనలు లాభం అంటారా? నో. దయచేసి నా మాటలు ఇలాగే ఉంటాయి, తప్పుగా అనుకోమాకండి. నా మాటలు కాదివి, పరమ తండ్రి గ్రంథస్థము చేయబడిన మాటలు. మా రెండో అన్న మా దగ్గరికి మందిరానికి వచ్చేవాడు కాదు, కానీ అందరికీ చెప్పుకునేవాడు. తెలుసా, మా రెండో అన్న అందరికీ చెప్పుకునేవాడు. ఏం పని చేస్తున్నావు నువ్వు అంటే, నేను లారీ డ్రైవర్ అని తను చెప్పుకునేవాడు. ఎక్కడుంటారు మీరు? నగరగుట్లో. అవును, మీకు ఇంకా ఒక అన్న, ఒక తమ్ముడు కూడా ఉండాలి కదా. మా తమ్ముడు సేవలో ఉన్నాడండి, బాగున్నాడండి. ఎప్పుడో ఒకసారి నన్ను అడుగుతారు, ఎంతమంది అయ్యా మీరు మీ అమ్మ నాన్నకు? మేము 3 ఆడపిల్లలు, 3 మగ పిల్లలం. ఏం చేస్తున్నారు మీ అన్నోళ్ళు? పనులు చేసుకునేవాడు. మా అన్న రెండో అన్న ఏదో బస్సుకు పోయాడు, కుదురు లారీకి పోయాడు, అలాగ వెళ్ళేవాడు. ఎప్పుడైనా కనిపించినప్పుడు నన్ను చూస్తే, బతికున్నప్పుడు చెప్తున్నా, నన్ను చూస్తే అలాగొక నవ్వు నవ్వేవాడు. అప్పుడు నేను ఆగి మాట్లాడేవాడిని. ఏన్నా ఈరోజు పోలేదా అని అనేవాడు. లారీకి పోలేదా? ఆయన ఇప్పుడు మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెలు అంతా నన్ను చిన్నప్పుడు అట్లా పిలిచారు, సన్నోడా అని పిలుస్తారు. లేదు సన్నోడు, పోలేదు. అవునా, బాగున్నావా? బాగున్నా. ఇంక నాకన్నా ఎక్కువగా మా భార్యతో మాట్లాడేవాడు, చాలా ఎక్కువగా మాట్లాడేవాడు. కొంతకాలం తర్వాత ఇంటికి వెళ్ళాం. ఎవరెవరో వస్తున్నారు, దేవుని వాక్యం వింటున్నారు, మీరు కూడా రావచ్చు కదా బావా అని నా భార్య మాట్లాడింది. బహుశా ఆమె మాట్లాడితే ఆయనకు రావబుద్ధి కాలేదేమో. నేను వెళ్ళాను. ఆయన సొమ్ము నేనేం తీసుకోలేను, నా సొమ్ము ఆయన తీసుకోవాలి. వెళ్ళాను. నా ప్రార్థనకు రావచ్చు కదా, ఇప్పటికీ మీ కుటుంబం బాగలేదు అని అడిగాను. మా జీవితాలు బాగలేవురా రా అనలేదు, మా జీవితాలు బాగలేవు. అయినా సరే నువ్వు పిలిచావు కాబట్టి, ఆయన అన్నమాట, నువ్వు పిలిచావు కాబట్టి పునరుత్థాన పండగ నుంచి వస్తా అన్నాడు. పునరుత్థాన పండగకు 20 రోజుల ముందే యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. భూస్థాపన అంతా నేనే చేశా, జోబులో నుంచి దేవుడిచ్చిన సొమ్ముతో అంతా నేనే చేశా. ఈరోజు ఆయన మాతో లేడు. ఎప్పుడన్నా ఆ కుటుంబాన్ని చూసి ఒకవేళ ఏదైనా ఇచ్చేద్దామని చాలా వరకు ముందుకు వెళ్తూ వచ్చాం. కానీ వారు పూర్తిగా దైవక్రమంలో లేరు, వాళ్ళ ఇష్టానుసారం. కానీ ఈరోజు మా అన్న అని చెప్పుకోవడానికి మా కుటుంబంలో ఒకరు లేరు. అలాగే మా అక్క ఉన్నప్పుడు మాట్లాడక, అమ్మా నాన్నతో కావచ్చు, అన్నదమ్ములతో ఉన్నప్పుడు మాట్లాడక, ఉన్న ఫలంగా చచ్చిపోయిన తర్వాత
దినాలు చేస్తే ఏం లాభం, మాంసాలు పెడితే ఏం లాభం, మేము ఇట్లా ఇంతమందిని చెప్పుకుంటే ఏం లాభం, ఏమి లాభం? ద్వేషాలు ఉండకూడదు. దేవుని బిడ్డలారా, మరలా చెప్తున్నాను, ఇక్కడున్న మీకు అన్నా తమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు, ఒక రక్తము పంచుకొనిన బిడ్డలం మనం. అంటేనండి, ఒక మాట చెప్తానండి, మనము హ్యాండిల్ చేయలేనంత, అంటే వాళ్ళతో మాట్లాడితే ఎవరో దూరం అవుతారు. నో, మనల్ని దూరం చేసుకోవడం అటువైపు వాడికి ఇష్టమైతే వాళ్ళకి మనం భయపడాలి. మనం ఎవరికి భయపడాల్సిన పని. ఎందుకు భయపడతామండి? ఏదైనా నేను నా దగ్గర ఉన్నది ఏదైనా నా అక్క చెల్లెల్లో అన్నదమ్ములకో ఏదైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు, సరే ఇంట్లో ఉంది కదా ఒక మాట అడుగుతాను. ఆమె చెప్తుంది నాతో కరాఖండితంగా, మీ రక్త సంబంధికుల మధ్యలోకి నేనేం రాను. ఇచ్చుకోవడం ఇవ్వడం అది నీ ఇష్టం, నాకేం తక్కువ చేయలే కుటుంబంలో, అది చాలు నాకు. వాళ్ళకి ఇవ్వడం ద్వారా నా బిడ్డలకు నాకేం తక్కువ కాల, నువ్వేమైనా చెయ్యి. ఇంతవరకు ఏ రోజు కూడా, అందుకే నేనేం చేస్తానంటే చాలా జ్ఞానంగా నేనేం చేస్తానంటే కొన్ని విషయాల్లో వాళ్ళని సాయంత్రం రమ్మనంట. సాయంత్రం నేను ఉండను, ప్రార్థనకు పోతా, నాకు తెలిసి ముందే సాయంత్రం రమ్మని చెప్పు వాళ్ళనంట. పలాని చోట డబ్బులు పెట్టాను, నేను ఇచ్చానని నువ్వు ఉన్నప్పుడు నువ్వు వెళ్ళిపోతాను, వాంటెడ్గా చేస్తాను, నేను బయటికి వెళ్ళిపోతున్నాను, నువ్వు. ఎందుకంటే మా తమ్ముడు అని నా మీద మాత్రమే ప్రేమ కాదు, నా భార్యగా నిన్ను కూడా ప్రేమించాలి అని అంటే నా వ్యక్తిత్వం, నా స్వభావం మంచిది, దానికి సహకారం నీదే అని ఎదుటి వ్యక్తి కూడా గ్రహించాలి. దేవుని బిడ్డలారా, ద్వేషాలు తీసేసుకోండి. ఎంతకాలం బతుకుతామో తెలియదండి. ఎవరైనా చెప్తారా గ్యారంటీ? ఫ్యాన్కి గ్యారంటీ ఉందండి, 1 year వారంటీ ఉంది ఫ్యాన్కు. లోపల నేను మాట్లాడే మైక్ లోపల సెల్లులు ఉన్నాయి చూడండి, దానికి గ్యారంటీ ఉంది. 4 hours వస్తాయండి మేము ఇచ్చే బ్యాటరీలు అని చెప్తారు వాళ్ళు. మనం ఎంతకాలం ఉంటామో చెప్పలేం. ద్వేషం 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 ద్వేషం. దేవుని బిడ్డలారా, రక్తబంధం ద్వేషముతో ఎప్పుడు మిళితం కాకూడదు. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.